హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్కూకరీ. ఇవాళ మనం టొమాటో కొత్తిమీర చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. మరీ పేస్ట్లా అవనివ్వకుండా లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో ముందు వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ అయిన దాంట్లో ముందు వేయించి పెట్టుకున్న టొమాటో, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. టొమాటోలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా చింతపండు పేస్ట్ మాత్రమే వేసుకుంటున్నాను. మీ దగ్గర చింతపండు పేస్ట్ లేకపోతే చింతపండుని వెల్లుల్లిపాయలతో పాటే ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, చింతపండు పేస్ట్ని ఇలా పచ్చడి మొత్తం కలిసేలాగా కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. దీనిపైన కొద్దిగా మినపప్పు, శనగపప్పు, కరివేపాకుతో తాలింపు వేసుకుని చట్నీ పైన వేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. రోటి పచ్చళ్ళని ఇష్టపడని వాళ్ళు ఉండరండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇదండి ఇవాల్టి స్పెషల్. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.